పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. అయితే అంజనీదేవి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి వారికి ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో ఇద్దరితో సినిమాలు చేశారు వారు. ఇద్దరితో సినిమాలు చేశారు. బట్ ఇద్దరిలో వారు ఎక్కువగా ఏఎన్ఆర్ గారితో ఎక్కువ ట్రావెల్ అయ్యేవారు అంటారు. ఏఎన్ఆర్ గారితో ఎక్కువ సినిమాలు చేశాడు. మహాక్షేత్రయ్య, భక్తి తుకారాము, సువర్ణ సుందరి అవన్నీ ఆవిడ వాళ్ళు తీసిన సినిమాలు. ఆ నాటక పరిచయం కూడా దీనికి సహకరించింది అనుకోవచ్చా? డెఫినెట్ గా నాటకాలు పరిచయం. తర్వాత ఈవిడ రుక్మిణి ఇస్తే ఆయన సత్యభామ వేస్తాడు కదా కూర్చొని. అంటే ఈవెన్ బయటకు కూడా అవును ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లో ఎవరు ఇష్టం అంటే చాలా బాహాటంగా ఏఎన్ఆర్ అంటే నాకు ఇష్టం అని చెప్పేవారు. డెఫినెట్ గా, ఎందుకంటే ఆ అసోసియేషన్ ఎక్కువ కదా. సో ఆ విధంగా తర్వాత వాళ్ళది మోస్ట్ సక్సెస్ఫుల్ పేరు. అసలు సువర్ణ సుందరి సినిమాని మళ్ళా ఒకటి రీమేక్ చేశాడు. ఆ సినిమా అంత గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. సో ఆ మ్యూజిక్ మాత్రం తర్వాత ఆయన చేసినటువంటి మ్యూజిక్ అయితే ఆదినారాయణరావు గారు చేసినటువంటి కొన్ని పాటలు ట్యూన్స్ హిందీ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా అలా పెట్టారు. అంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇచ్చారు. తర్వాత ఒక గొప్ప సినిమా, ఒక భక్తిరసమైన సినిమా, ఒక హిస్టారికల్ సినిమా ఏదైనా చేయాలి అంటే ఆదినారాయణ గారి మ్యూజిక్ ఉండాలి. అల్లూరి సీతారామరాజుకి ఆదినారాయణ గారిని పెట్టారు కదా మ్యూజిక్ డైరెక్టర్ కదా. ఆయన చాలా సౌమ్యుడు, చాలా కాముగా ఉంటాడు, కానీ చాలా మేధావండి ఆయన ఆదినారాయణరావు గారు. ఆయన నిర్మాత, తర్వాత స్క్రిప్ట్ కథా రచయిత. ఆ అంజనీ పిక్చర్స్ కథలన్నిటికీ ఆయన మూలం అన్నమాట. పక్కన రైటర్స్ ఉన్న మూల కథ చెప్పేది ఆయనే. ఎటువంటి సినిమాలు తీశారు, ఎటువంటి భక్తి సినిమాలు తీశారు, ఎటువంటి భక్తి పారవశ్యమైనటువంటి పాటలకి మ్యూజిక్ అందించాడు. ముఖ్యంగా ఆయన అంజనీ ప్రొడక్షన్స్ వచ్చిన సినిమాలన్నింటిలో కూడా ఆ మ్యూజికల్ టచ్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. డెఫినెట్ గా. అవును. సో ఎక్కడ మహారాజాస్ కాలేజ్ విజయనగరం మ్యూజిక్ కాలేజ్ సంగీతం నేర్చుకుని వచ్చాడు ఆయన. తర్వాత యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడలో ఎంతమంది మ్యూజిక్ నేర్పించాడో, ఎంతమందిని ట్రైనప్ చేశాడు. ఆ విధంగా ఒక అంజలీదేవిని ఆవిడ వచ్చేటప్పటికే 2 సంవత్సరాలు 2 బిడ్డలతో వచ్చినటువంటి ఆవిడ్ని హీరోయిన్గా నిలబెట్టి, సో ఒక అందాల నటిగా తీర్చిదిద్దటానికి ఆయన ప్రయాస, ఆయన ప్రమేయం ఎంతో ఉందని చెప్పుకోవాలి. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అంజలీదేవి గారు ఈ విషయాన్ని, నాదేముందయ్యా అంతా ఆదినారాయణరావు గారు చేసినటువంటి బొమ్మను నేను అని చెప్పుకున్నారు. ఆవిడ్ని ఇండస్ట్రీలో అమ్మాయి గారు, అబ్బాయి గారు అని పిలుస్తారు. ఎంత వయసు వచ్చినా సరే. తర్వాత తల్లి వేషాలు వేసిన కాలం మారిందులో నటించారు. అవును, శోభన్ బాబు గారి సినిమాల్లో కూడా నటించారు. అప్పుడు కూడా అమ్మాయి గారు అనేవాడు. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ దగ్గర అప్పుడు కూడా ఆయన అబ్బాయి గారు, ఈయన అమ్మాయి గారు అనేవాళ్ళంట. ఆ పేర్లే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా సార్థకమయ్యాయి. ఆ అమ్మాయి గారు, అబ్బాయి గారు ఎన్ని సినిమాలు, అద్భుతమైనటువంటి సినిమాలు. సో అద్భుతమైనటువంటి పాటలు. అసలు ఆ సెట్స్ ఆ రోజుల్లో అంత అద్భుతమైనటువంటి సెట్స్ వేసి దేవలోస్కో నుంచి దిగిన ఒక దేవకన్యలాగా. సార్ నిజంగా గ్రేట్ సార్. ఎందుకంటే అంజలీదేవి గారిని అంటే మాలాంటి చిన్నపిల్లలు, అంటే ఆ తరం కాని వాళ్ళు ఒక లవకుశలో చూసి ఒక సీతం వారు అలా చూసుకోవడమే కానీ వారి వెనకాల ఇంత పెద్ద కష్టం ఉంది, ఇంత పెద్ద ప్రయాణం ఉంది, ఇన్ని హడల్స్ దాటారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు పెద్ద భవనాన్ని సాయిబాబాకి సత్యసాయిబాబాకే మంచి భక్తురాలు ఆవిడ, మంచి భక్తురాలు. అలా దైవ కార్యాలు చేశారు, అద్భుతమైన సినిమాలు చేశారు. ఆ ప్రయాణం అద్భుతంగా ఉంది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.